స్తోత్రం యేసయ్యా, నీకు స్తోత్రం దేవా, నీ పాదములకే స్తోత్రం తండ్రి, నీ పాదములకే స్తోత్రములు ప్రభువా. రక్షించే దేవా నీకే కృతజ్ఞత స్తుతి స్తోత్రం. ప్రార్థన ఆలకించే దేవా నీకే కృతజ్ఞత స్తుతి స్తోత్రం. మనవిని అంగీకరించే దేవా నీకే కృతజ్ఞత స్తుతి స్తోత్రం. ఉన్నవాడా నీకే కృతజ్ఞత స్తుతి స్తోత్రం. అనువాడా నీకే కృతజ్ఞత స్తుతి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా నీకు స్తోత్రం, యేసయ్యా నీకు వందనం. దేవా నీ పాదములకే స్తోత్రములు ప్రభువా. రక్షకుడా నీ పాదములకే స్తోత్రములు తండ్రి. విమోచకుడా నీ పాదములకే స్తోత్రములు ప్రభువా. యేసయ్యా నీకు వందనములు. దేవా నీకు స్తోత్రములు. యేసయ్యా నీకు వందనములు. అయ్యా నీకు స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రం తండ్రి. నాయన ఈ ఉదయం మొదలుకొని సాయంకాల సమయం వరకు ప్రభువా మమ్మల్ని అందరినీ నీ రెక్కల కింద భద్రపరిచినందుకు నీకు వందనాలు ప్రభువా. ఈ రాత్రికాల సమయమందు తండ్రి నీ పాదముల దగ్గర కూర్చొని ప్రార్థిస్తున్నాము నాయన, మొరపెడుతున్నాము తండ్రి. ఎక్కడైతే నా నామమున 2-3 బిడ్డలు కూడి ఉంటారో తండ్రి, వారి మధ్యలో నేను ఉంటానని సెలవిచ్చిన దేవుడవయ్యా. మా మధ్యలో ఉన్నటువంటి దేవుడవు, మా ప్రార్థనలు ఆలకించే దేవుడవు తండ్రి, నీకు స్తోత్రములు ప్రభువా. ఈ రాత్రికాల సమయమందు తండ్రి, ఎవరైతే అయ్యా వారి కుటుంబంలో కార్యం జరగాలని, వారి పిల్లలు దీవించబడాలని, అయ్యా వారి పిల్లలకు ఉద్యోగాలు రావాలని ప్రభువా, వారి పిల్లల వివాహాలు జరగాలని, అయ్యా సొంత ఇండ్లు కొనుక్కోవాలని ప్రభువా, స్థలాలు కొనాలని, యేసయ్య వారి కుటుంబంలో ఉన్న ప్రతి సమస్య నుంచి విడుదల పొందుకోవాలని, అయ్యా తమ భర్తలు మారాలని ప్రభువా, తమ భర్తలు అయ్యా మరి నాయన త్రాగుడు నుండి విడిపించబడాలని, అయ్యా మరి అంధకార చీకటి శక్తుల నుంచి విడిపించబడాలని ఎంతమంది బిడ్డలైతే ప్రభువా నీ పాదాలు పట్టుకొని ప్రార్థిస్తున్నారో నాయన, వారందరి మనవులు మీరు ఆలకించండి అయ్యా. నా తండ్రి నీ పాదములకే స్తోత్రములు నాయన. ఎక్కడైతే నా నామమున 2-3 బిడ్డలు కూడి అయ్యా నేను అయ్యా ప్రార్థిస్తారో వారి మధ్యలో నేను ఉంటానని సెలవిచ్చిన దేవుడో ప్రభువా. అయ్యా మరి మా మధ్యలో ఉన్నటువంటి దేవుడో తండ్రి, మా ప్రార్థన మనవులు మీరు ఆలకిస్తున్నటువంటి దేవుడో తండ్రి, నీ పాదములకే స్తోత్రములు నాయన. ఈ రాత్రికాల సమయమందు ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. నీ కృపలో భద్రపరచుకో నాయన. వారి ప్రార్థన మనవులు మీరు అంగీకరించండి అయ్యా. అయ్యా వారి పిల్లల కొరకు చేసిన ప్రార్థన మీరు అంగీకరించండి. వారి భర్తలను ప్రభువా మీరు మార్చండి తండ్రి, నీకు స్తోత్రములు ప్రభువా. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నా నాయన. ఎవరైతే తండ్రి ఈ దినములో జరిగినటువంటి మేలులను బట్టి, ఆశీర్వాదములను బట్టి ప్రభువా మరి నాయన అయ్యా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు తండ్రి, వారిని దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. మరి ఎవరైతే నాయన అయ్యా మరి దినము ఆపరేషన్ల కొరకు సిద్ధపడుతున్నారో తండ్రి, అయ్యా మరి అనారోగ్య సమస్యల చేత బాధపడుతున్నారో, బలహీనల చేత బాధపడుతున్నారు తండ్రి, మీరే వారిని స్వస్థపరచమని వేడుకొనుచున్నాను. వారి ఆపరేషన్లలో ప్రభువా మీరు తోడుగా ఉండండి. ఎవరైతే తండ్రి మరి నాయన అనేక సమస్యల చేత, బాధల చేత, ఇరుకుల చేత, ఇబ్బందుల చేత ప్రభువా అయ్యా మరి నలిగిపోతున్నారో తండ్రి, నాయన సతమతమవుతున్నారో ప్రభువా, మీరే వారిని విడిపించమని వేడుకొనుచున్నానయ్యా. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగచేతునని సెలవిచ్చిన దేవుడో ప్రభువా. వారందరూ నాయన నీ పాదముల దగ్గరకు వచ్చి ప్రార్థించుటకు సహాయం చేయమని వేడుకొనుచున్నాను ప్రభువా. ఎవరైతే తండ్రి ఈ దినము ఉద్యోగాల కొరకు ప్రయత్నం చేశారో తండ్రి, అయ్యా మరి నాయన వారికి ఉద్యోగం రాలేదని అయ్యా మరి బాధతో ఉన్నారో తండ్రి, వారిని మీరు బలపరచండి అయ్యా. మరి అడుగు వాటన్నింటికంటే, ఊహించిన వాటన్నింటికంటేను అత్యధికంగా దయచేసే దేవుడవని ప్రభువా, నీ యందు విశ్వాసాన్ని కోల్పోకుండా ప్రభువా, నీ యందు నమ్మకాన్ని కోల్పోకుండా తండ్రి అయ్యా వారికి మంచి ఉద్యోగాలను దయచేయమని వేడుకొనుచున్నాను. ఎవరైతే వివాహాల కొరకు సిద్ధపడుతున్నారో తండ్రి, అయ్యా వారికి మంచి సంబంధాలను దయచేయండి నాయన. ఎవరైతే ప్రభువా మరి తండ్రి త్రాగుడు నుండి విడుదల పొందుకోవాలని, ప్రభువా దురలవాట్ల నుండి విడుదల పొందుకోవాలని, అయ్యా మరి దుష్ట శక్తుల నుంచి విడుదల పొందుకోవాలని ప్రార్థన చేస్తున్నారు తండ్రి, అయ్యా వారి ప్రార్థన మనవులు మీరు ఆలకించండి. వారి అయ్యా మరి వారిలో ఉన్నటువంటి అంధకార క్రియలను, చీకటి క్రియలను మీరు విడిపించమని వేడుకొనుచున్నాను. ఎవరైతే ప్రభువా మరి నాయన ఉదయకాలము అయ్యా మేము ప్రార్థనలో ఎదగాలి, వాక్యములో ఎదగాలని ప్రార్థిస్తున్నారు తండ్రి, అయ్యా మరి వారి ప్రార్థన దేవా వారి ఆత్మీయ జీవితంలో ఫలించుటకు సహాయం చేయమని వేడుకొనుచున్నాను. ఎవరైతే రాత్రికాల సమయమందు పీడకలల చేత, దుష్ట కళల చేత బాధపడుతున్నారో తండ్రి, అయ్యా వారి పీడకలల నుంచి, దుష్ట కళల నుండి ప్రభువా మీరు విడిపించండి అయ్యా. మరి పడుకోగానే ప్రభువా మరి నాయన అయ్యా మరి నా భయంకరమైనటువంటి కలలు పడుతున్నాయి, ఎవరో వచ్చి మీద కూర్చున్నట్లు అనిపిస్తుంది, గొంతు నులిమినట్టు అనిపిస్తుందని
ఎంతమంది బిడ్డలైతే ప్రభువా భయపడుతున్నారో తండ్రి దేవా, మీరు వారిని నాయన అట్టి బలహీనత నుంచి మీరు విడిపించమని వేడుకొనుచున్నాను. చీకటి శక్తుల నుంచి ప్రభువా మీరు విడిపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. ప్రతి ఒక్క బిడ్డను తండ్రి ఈ రాత్రికాల సమయమందు మీరు దీవించండి అయ్యా, ఆశీర్వదించండి తండ్రి. అయ్యా నీ దీవెనల చేత, నీ ఆశీర్వాదముల చేత ఈ రాత్రికాల సమయమందు ప్రతి బిడ్డను మీరు నాయన నింపమని వేడుకొనుచున్నానయ్యా. ఎవరైతే మాతో ప్రార్థనలు ఏకీభవించి ప్రార్థిస్తున్నారో తండ్రి అయ్యా, నీకు మొరపెడుతున్నారో ప్రభువా అయ్యా, వారి ప్రార్థన మనవులు మీరు ఆలకించండి నాయన. యేసయ్యా, వారి ప్రార్థన మనవులు మీరు ఆలకించి తండ్రి వారి జీవితంలో, వారి కుటుంబంలో నీ కార్యమును జరిగించమని వేడుకొనుచున్నాను. ఎవరైతే తండ్రి మరి వాస్తును పాటిస్తున్నారో, జాతకాలు పాటిస్తున్నారో ప్రభువా, పంచాంగాలు చూపిస్తున్నారో తండ్రి ఈ రాత్రికాల సమయమందు వారిని మార్చమని వేడుకొనుచున్నాను అయ్యా. మరి వాస్తు కాదు తండ్రి, క్రీస్తు మా హృదయంలో ఉండాలని, క్రీస్తు మా గృహానికి అధిపతిగా ఉండాలని మనసు అయ్యా వారందరికీ దయచేయమని వేడుకొనుచున్నాను తండ్రి. నీ పాదములకే స్తోత్రములు ప్రభువా. యేసయ్యా, నీకు వందనములు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ రాత్రికాల సమయమందు ప్రభువా, ఎవరైతే గర్భిణీ స్త్రీలు ఉన్నారో తండ్రి, బాలింతలు ఉన్నారో ప్రభువా అయ్యా, వారికి సుఖమైన ప్రసవమును దయచేయండి, బాలింతలకు మంచి ఆరోగ్యమును దయచేయండి ప్రభువా నాయన. నీ పాదములకే స్తోత్రములు తండ్రి. ఈ రాత్రికాల సమయమందు ఎవరైతే ఐసీయూలో ఉన్నారో తండ్రి అయ్యా, వారిని స్వస్థపరచండి, వారికి మంచి ఆరోగ్యమును, శక్తిని, బలమును దయచేయండి ప్రభు. ఐసీయూ నుంచి తండ్రి వారు విడుదల పొందుకొనుటకు సహాయం చేయమని వేడుకొనుచున్నాను తండ్రి. ఎవరైతే అనారోగ్య సమస్యల చేత బాధపడుతున్నారో, తలనొప్పి చేత, మైగ్రేన్ తలనొప్పి చేత ప్రభువా, సైనస్ చేత నాయన, గొంతు నొప్పి చేత, థైరాయిడ్ చేత నాయన, కిడ్నీ సమస్యల చేత ప్రభువా మరి నాయన అయ్యా, మరి రకరకాలైనటువంటి బలహీనతల చేత ఎంతమంది బిడ్డలైతే బాధపడుతున్నారో తండ్రి, మీరే వారిని అందరినీ ప్రభువా స్వస్థపరచమని వేడుకొనుచున్నాను. పక్షవాతం చేత ప్రభువా, నడుము నొప్పి చేత నాయన, మెడ నొప్పి చేత, నరాల బలహీనత చేత ప్రభువా, కండరాల నొప్పుల చేత, కాళ్ళకీళ్ళ నొప్పుల చేత ప్రభువా, ఎంతమంది బిడ్డలైతే అయ్యా మరి బాధపడుతున్నారో తండ్రి, నలిగిపోతున్నారో ప్రభువా అయ్యా, మరి రాత్రికాల సమయమందు తండ్రి వారిని దర్శించి ప్రభువా వారిని స్వస్థపరచమని వేడుకొనుచున్నాను తండ్రి. నీకు వందనములు ప్రభువా, నీకు స్తోత్రములు నాయన. ఎవరైతే విడాకుల సమస్యల చేత బాధపడుతున్నారో ప్రభువా, వారి విడాకుల సమస్యల నుంచి మీరు విడిపించండి. ఎవరైతే కోర్టు సమస్యల చేత బాధపడుతున్నారో నాయన, మరి కోర్టు సమస్యల నుంచి మీరు విడిపించండి. ఎవరైతే తండ్రి మరి నాయన అయ్యా మరి జైలులో ఉండి బాధపడుతున్నారో తండ్రి అయ్యా, మరి వారి విడుదల పొందుకున్నటకు సహాయం చేయండి. ఎవరైతే తండ్రి తమ భర్తలు త్రాగుబోతులని, తిరుగుబోతులని అయ్యా మరి కొడుతున్నారు, తిడుతున్నారని బాధపడుతున్నారో తండ్రి అయ్యా, తమ భర్తలను మీరు మార్చండి. వారి త్రాగుడు నుండి అయ్యా మరి నాయన అయ్యా ఏసయ్యా, ఏసయ్యా మరి తండ్రి నాయన అయ్యా మరి కొట్టకుండా, తిట్టకుండా మీరు సహాయం చేయమని వేడుకొనుచున్నాను తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. ఈ రాత్రికాల సమయమందు ఎవరైతే ప్రభువా అయ్యా మరి ప్రయాణాలు చేస్తున్నారో తండ్రి, ప్రయాణాలలో ఉన్నారో ప్రభువా, వారికి క్షేమకరమైన ప్రయాణమును దయచేయండి నాయన. ఈ రాత్రికాల సమయమందు ఎవరైతే తండ్రి అయ్యా అయ్యా మరి తండ్రి నాయన ఆత్మహత్య చేసుకోవాలనే తలంపు కలిగి ఉన్నారో అయ్యా, వారి ఆత్మహత్య నుంచి మీరు విడిపించండి. ఈ రాత్రికాల సమయమందు ఎవరైతే తండ్రి నరహత్య చేయాలని, దొంగతనాలు చేయాలని, సైబర్ నేరాలు చేయాలని ఎవరైతే ఆలోచన కలిగి ఉన్నారో తండ్రి అయ్యా, మరి వారి ఆలోచన నుంచి ప్రభువా మీరు విడిపించండి. అటువంటి దుష్ట క్రియలకు వారు పాలు పొందకుండా, అటువంటి భయంకరమైన క్రియలకు వారు పాలు పొందకుండా తండ్రి మీరు సహాయం చేయమని వేడుకొనుచున్నాను. వారి యొక్క ఆలోచనను ప్రభువా నీ నామములో చెడగొట్టమని వేడుకొనుచున్నాను తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. ఎవరైతే ఈ రాత్రికాల సమయమందు ప్రభువా మరి నాయన గర్భిణీ స్త్రీలు ఉన్నారో తండ్రి అయ్యా, మరి ప్రసవము కొరకు తండ్రి ఇబ్బంది పడుతున్నారో తండ్రి అయ్యా, మరి నొప్పులు సరిగా రాక ప్రభువా అయ్యా, మరి తండ్రి ఎంతమంది గర్భిణీ స్త్రీలు బాధపడుతున్నారో ప్రభువా అయ్యా, వారికి త్వరగా నొప్పులు వచ్చుటకు సహాయం చేయండి అయ్యా. మరి సుఖమైన ప్రసవమును దయచేయమని వేడుకొనుచున్నాను తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. ఎవరైతే మరుగుజ్జుతనం చేత బాధపడుతున్నారో తండ్రి అయ్యా, మరి ఎవరు వారిని హేళన చేయకుండా తండ్రి అయ్యా వారికి ఉపాధిని కల్పించమని వేడుకొనుచున్నాను. ఎవరైతే అంగవైకల్యం చేత ప్రభువా కాళ్ళు చేతులు పోగొట్టుకొని అయ్యా మరి కుంటి వాళ్ళుగా, గుడ్డి వాళ్ళుగా ఉండి బాధపడుతున్నారో తండ్రి అయ్యా, మీరు వారిని అయ్యా వారు మీరు ఆదరించమని వేడుకొనుచున్నాను అయ్యా. అటువంటి వారిని ప్రభువా మీరు దీవించండి అయ్యా, మరి ఆశీర్వదించండి తండ్రి. ప్రభుత్వం వారు అయ్యా వారికి సహాయం చేయుటకు తండ్రి నీ మార్గమును తెరవమని వేడుకొనుచున్నాను. ఎవరైతే రాత్రికాల సమయమందు అనాథ పిల్లలు ఉన్నారో తండ్రి, వృద్ధాశ్రమాలలో ఉంటున్నారో ప్రభువా నాయన అయ్యా, మరి
మరి వృద్ధాశ్రమాలలో ఉంటున్నటువంటి వృద్ధులను జ్ఞాపకం చేసుకో తండ్రి, అనాథ పిల్లలను జ్ఞాపకం చేసుకో నాయన, విధవరాన్లను జ్ఞాపకం చేసుకో తండ్రి, తండ్రి లేని వారిని, తల్లి లేని వారిని జ్ఞాపకం చేసుకో తండ్రి. నీ పాదములకే స్తోత్రములు ప్రభువా. వారందరినీ ప్రభువా మీరు ఓదార్చండి, బలపరచండి అయ్యా. తల్లిగా తండ్రిగా మీరు ఆదరించమని వేడుకొనుచున్నాను తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. ఈ రాత్రికాల సమయమందు ప్రభువా మా దేశాల మధ్య సమాధానం దయచే ప్రభువా. దేశం మీదికి దేశం లేవకుండా, రాజ్యం మీదికి రాజ్యం లేవకుండా అయ్యా, మరి యుద్ధాలు జరగకుండా తండ్రి, ఇరాన్ అయ్యా మరి ఇరాన్ అమెరికా దేశాలు సమాధాన పడుటకు, శాంతియుతమైన చర్చలు జరుపుకున్నటకు తండ్రి మీరు సహాయం చేయమని వేడుకొనుచున్నాను అయ్యా. మరి రాత్రికాల సమయమందు భూకంపాలు రాకుండా, సునామీలు రాకుండా, అగ్ని పర్వతాలు బ్రద్దలు కాకుండా అయ్యా, మంచు తుపాను నాయన, ఇసుక తుపాను, ఇలాంటి ప్రకృతి వైపరీత్యాల నుంచి ప్రభువా మీరు విడిపించండి. ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవింపకుండా తండ్రి నీ హస్తాన్ని చాపమని వేడుకొనుచున్నాను తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. అయ్యా మాకు మంచి వర్షాలను అయ్యా కుమ్మరించి మా పంటలు పండుటకు సహాయం చేయండి. ఈ రాత్రికాల సమయమందు నాయన మా నాయకులను, అధికారులను దీవించండి ప్రభువా. మా ప్రధానమంత్రిని, ముఖ్యమంత్రిని అయ్యా, మంత్రులను, ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను, వార్డు మెంబర్లను, కార్పొరేటర్లను, జెడ్పీటీసీలను, ఎంపీటీసీలను ప్రభువా మీరు దీవించమని వేడుకొనుచున్నాను తండ్రి. నీ పాదములకే స్తోత్రములు ప్రభువా. ఈ రాత్రికాల సమయమందు ఎంతమంది బిడ్డలైతే ప్రభువా అయ్యా నీ పాదాల దగ్గర కూర్చొని ప్రార్థిస్తున్నారు తండ్రి, వారందరి మనవులు మీరు ఆలకించండి అయ్యా. అయ్యా వారందరి మనవులు ప్రభువా మీరు ఆలకించండి, వారిని దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. నీ పాదములకే స్తోత్రములు తండ్రి. వారి కుటుంబాలను దీవించండి, వారి పిల్లలను దీవించండి తండ్రి. వారికి ఉన్నటువంటి గొర్రె మేక మందలను ప్రభువా, పశువుల మందలను నాయన, పిండి పిసుకు తొట్టిని, గంపను ప్రభువా మీరు దీవించమని వేడుకొనుచున్నాను తండ్రి. నీ పాదములకే స్తోత్రములు ప్రభువా. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ రాత్రికాల సమయమందు ప్రభువా మా ఇండ్ల చుట్టూ తండ్రి నీ అగ్నిని అయ్యా కంచెగా వేయమని బ్రతిమలాడుచున్నాను ప్రభువా. అయ్యా మరి ఏ నాయన దుష్ట శక్తి అయ్యా మా ఇంటిలోనికి ప్రవేశించకుండా అయ్యా ప్రతి ఇంటి చుట్టూ తండ్రి నీ దూతలను కాపుదల దయచేయమని బ్రతిమలాడుచున్నాను తండ్రి. నీ పాదములకే స్తోత్రములు ప్రభువా. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను తండ్రి. నిద్రిస్తున్నటువంటి ప్రతి బిడ్డకు తండ్రి నీ కాపుదలను ప్రభువా నాయన, నీ భద్రతను దయచేయండి ప్రభువా. మంచి కలలు పడుటకు సహాయం చేయండి, యోసేపు లాంటి కలలు కనుటకు సహాయం చేయండి తండ్రి. నీకు స్తోత్రములు నాయన. ఈ రాత్రికాల సమయమందు ప్రతి బిడ్డను తండ్రి నీ పాదముల దగ్గర పెడుతున్నాను. ప్రతి ఇంటి మీద ప్రభువా నీ హస్తాన్ని చాపి అయ్యా మరి ప్రతి ఒక్కరిని తండ్రి నీ కృపలో భద్రపరచుకొనుమని, ఉదయం లేవగానే ప్రభువా మరలా నీకు ప్రార్థన చేసే శక్తిని, బలమును మాకు అందరికీ దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పరలోక ప్రార్థన. పరలోకమందున్న మా యొక్క తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము మాకు వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు ఎలాగో భూమి అందు అలాగూ నెరవేరును గాక. మాకు కావలసిన అనుదిన ఆహారము నేడు మాకు దయచేయండి. మరణశలు మేము క్షమించిన ప్రకారము మా రుణములను మీరు క్షమించండి. మమ్ము శోధనలోనికి తేనీక దుష్టుని నుండి తప్పించండి. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరం నీదై ఉన్నది తండ్రి. ఆమేన్. ఆమేన్. యేసు రక్తమే జయం, యేసు నామమే జయం, యేసు నామం సంపూర్ణ విజయం. అపవాద శక్తులకు అనంత నాశనం కలుగును గాక. ఆమేన్. ఇంతవరకు మాతో కలిసి ప్రార్థనలు ఏకీభవించినటువంటి ప్రతి ఒక్కరిని దేవుడు దీవించి, ఆశీర్వదించి, అభివృద్ధి పరచును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.